హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వైరల్ ఫ్రాక్స్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతుంది ఒక 500 రూపాయలకి, ఒక 1000 రూపాయలకి, ఒక కొత్త నోటు 2000 రూపాయలకి చిల్లర దొరకక రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, రోడ్ల వెంపట ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఆఖరికి టికెట్ లేకుండా ఎంతో కష్టపడి ఇంటికి చేరుకున్న ఒక బర్నింగ్ ఫ్రాక్ కొండారెడ్డి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. హాయ్ కొండ. హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అసలు కొండారెడ్డి అనే పేరు ఇంతవరకు ఎవరికి తెలియదు. రీసెంట్గా మీరు ఫేస్బుక్లో పెట్టిన చిన్న వీడియో వల్ల కొద్దిగా వైరల్గా మారిపోయింది. అందరికీ తెలిసింది, మీ ఫ్రెండ్స్కి కానీ మామూలుగా మేము చూసాము కాబట్టి మిమ్మల్ని ఈరోజు పిలిచాము. అసలు మీరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కొండారెడ్డి, మళ్ళీ చెప్పక్కర్లేదు. మాది కడప, ప్రొద్దుటూరు, పక్కన పల్లెటూరు, పేరు నీలటూరు. కడప అంటే కొద్దిగా అవి కారం అంటారు, అలా కూడా అదేం లేదండి. అవి ఒకప్పుడు. ఇప్పుడు అంతా ఎవడికెవడు అందరూ డబ్బులు సంపాదించుకోవాలి, ఆనందంగా ఉండాలి, అంతే. గొడవలు ఏం లేవు, ప్రశాంతంగా ఉంది కడప. అండ్ మాది ఒక రైతు ఫ్యామిలీ, వేరే హ్యాపీ, అంతే. ఆ వీడియో ఏంటంటే యాక్చువల్లీ అది అన్ఫార్చునేట్గా అయింది, అంతేగాని నాకు తెలియదు అసలు ఇంత అవుతుందని. అసలు జరిగింది ఏంటి మీకు? అసలు ఎందుకు పెట్టాలనిపించింది ఆ వీడియో? ఎందుకంటే నేను గుంటూరు ఎగ్జామ్స్ రాస్తూ హైదరాబాద్కి రావాలని వచ్చాను రైల్వే స్టేషన్కి. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. కౌంటర్ దగ్గరికి వెళ్ళి, మేడం ఇట్లా చేంజ్ ఉంటే అదే ఇవ్వండి టికెట్ అని 500 రూపీస్ ఇస్తే లేదనింది మేడం. ఏందబ్బా, మోడీ సార్ చెల్లుతుందని చెప్పారు కదా అని నాకు అప్పుడు అనిపించింది. నాకేమో అర్జెంట్ వర్క్ ఉంది హైదరాబాద్లో, ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ 2-3 సార్లు వెళ్ళాను రిపీటెడ్గా. నాకు భయం, ఇప్పుడు ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణం ఇస్తే తీసి వస్తాడు, చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియదు, కోపం వచ్చింది. ఇప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం నా ఫ్రెండ్స్ ఫేస్ చేయకూడదని ఆ వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టాను. అది ఇంత వైరల్ అయింది, అంతేగాని నేను ఇది పెట్టి ఫేమస్ అవుదాం అలా అనేది ఏం లేదు. పబ్లిసిటీ కోసం చేయలేదంటారు? ఎగ్జాక్ట్లీ అండి. పబ్లిసిటీ కోసం నేనేమన్నా రాజకీయం పార్టీ పెడుతున్నాను పబ్లిసిటీ చేసి నేనేమన్నా గెలవాలనుకోనికి? ఒక నార్మల్ పర్సన్ నేను అసలుకి. సో ఫ్రస్ట్రేషన్లో మీకు ఆ వీడియో పెట్టాలనిపించింది, దాని గురించి మీకు జరిగిన ప్రాబ్లం గురించి చెప్పారు, అంతే. అంతే. ఓకే, మీరు ఆ వీడియో పెట్టాక మీకు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయా, పాజిటివ్ కామెంట్స్ వచ్చాయా? వస్తే ఎలా వచ్చాయి? పాజిటివ్ కామెంట్స్ అంటే ఫ్రెండ్స్ అందరూ క్యాజువల్గా ఫోన్ చేస్తారు, మామ ఏంట్రా రే బా వీడియో ఎక్కడ చూసినా నీదేరా, వాట్సాప్లో నీదేరా. హ్యాపీగా ఉండేది. నాకు ఎక్కువ ఆనందంగా నేను ఎప్పుడు అనిపించిందంటే, జబర్దస్త్లో నాకు ఫ్రెండ్ తెలుసు, ఆయన మెసేజ్ పెట్టాడు, నాగబాబు సార్ నీ వీడియో చూశాడు. నాగబాబు సార్. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. చూసి ఎవరు ఇతను కళ్యాణ్ బాబు లాగా విరుచుకుపడ్డాడు అని మెసేజ్ పెట్టాడు. నేను తర్వాత మెసేజ్ చూస్తున్నాను, నా వీడియో నేనే ఒక 10 టైమ్స్ చూశాను. ఏం మాట్లాడా, ఏదో నాకు బాధ అనిపించింది, పెట్టాను. ఇదేంట్రా నేను అనుకున్నాను అసలుకి. నాగబాబు కాదు, మీరు మరి ఆ జబర్దస్త్లో పనిచేసే అతను నాగబాబు సార్ పక్కనే ఉంటారు, ఆయన నాకు మెసేజ్ పెట్టాడు. అట్లా పెడితే ఇంకేంటండి అసలుకి. ఇంకా మీకు దీని తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఫేస్బుక్ వరకు అయితే నాకు అప్పుడప్పుడు పెట్టారు కింద. ఫ్రెండ్స్ కాబట్టి లేదు, చాలా వైరల్గా వెళ్ళింది కాబట్టి నా ఫ్రెండే. నాకు బాధ వేసింది ఎక్కడంటే, ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, రే ఏంట్రా నువ్వు ఎడ్యుకేటెడ్ పీపులే కదా, ఏం చేసావు నువ్వు అని. రే నేనేం చేశారా, తొందరగా కాల్ చేయరా అన్నాను. కాల్ చేశాడు, వీడియో చూసావా అన్నాను. చూడలేదు అన్నాడు. మరి ఏంట్రా ఆ వీడియో చూస్తే, ఆ వీడియో ఫేస్బుక్లో ఏం పెట్టారు, ఒక వ్యక్తి తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏదేదో పెట్టారు ఫేస్బుక్లో అని వచ్చింది. వీడియో చూసి మళ్ళీ కాల్ చేయన్నాను. చూసి చేశాడు, సారీ మావా అన్నాడు. నేనేం చెప్పా, సార్ మోడీ సార్ మీరు చాలా మంచి పని చేశారు, ఇది డెసిషన్ ఈ 100 yearsలో ఎవరు తీసుకోలేరు. నేను సార్ చేసిన దానికి అస్సలు అనలేదు. నేను అనింది ఎక్కడంటే, సార్ చేశాడు, సార్ చేసింది కింద వీళ్ళు ఫాలో అవ్వాలి కదా, సిస్టమ్ ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు లైన్లో నిలబడ్డానండి. 3-4 టైమ్స్ అడిగాను, చేంజ్ ఇవ్వలేదు. పాపం ముసలాళ్ళు కూడా నా పక్కన చాలామంది. ఆఖరికి 2-3 కలిసి ముగ్గురికి టికెట్ ఇవ్వండి, 500 ఇస్తాం, మేము ఎట్టో ఒకటి పంచుకుంటాం సికింద్రాబాద్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్, అయినా ఇవ్వలేదు. ఆ బాధలో ఏం చేయాలని అర్థం కావట్లేదు. ట్రైన్ టైం అయింది 6:20 ఇంటర్సిటీ హైదరాబాద్కి. గుంటూరు నుంచి చాలా నాకు భయం వేస్తుంది. నాకు రేపు షూట్ ఉంది యాక్చువల్లీ. నేను ఐఎమ్ ఆర్టిస్ట్ కూడా ట్రై చేస్తుంటాను. అది ఏదో కలిసి వచ్చిందిలేండి, అంత మించి ఏం లేదు. కానీ మంచి స్పందన ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఎవరు చూసినా అన్నయ్య బాగా చెప్పావు. అసలు ఆ మెసేజ్ చూస్తుంటే నాకు ఎప్పుడు అన్ని మెసేజ్ రాలేదు అసలుకి. ఎప్పుడు ఎవరో 2-3 పెడతారు రోజు, హ్యూజ్ ఎక్కువ మెసేజ్లు వచ్చాయి. నాకు చాలా ఆనందం వేసింది. నెగిటివ్గా ఇదే అతనికి నేను చెప్పాను. నెగిటివ్ కింద కామెంట్ పెట్టారు, నువ్వు ఎడ్యుకేటెడే కదా, ఎడ్యుకేటెడ్ అయితే ఎడ్యుకేటెడ్ కోపం రాదా, ఎడ్యుకేటెడ్ అన్నం తినడా
ఎడ్యుకేటెడ్ ఆ విషయం రాదా? ఎడ్యుకేటెడ్ ట్రావెల్ చేయకూడదా? వాటర్ తాగడా? వాటర్ తాగడా? అది ప్రాబ్లం ఉంటాయి కదా, అలా ఉంటుంది. ఇంకేనా అనిపించింది దీని తర్వాత? మరి ఏమన్నా ఓకే అనిపించిందా మీకు ఎక్కడన్నా ఇంకా ప్రాబ్లం? లేదండి. నేను తర్వాత ఒక 5 డేస్కి అసలు యాక్చువల్గా మోడీ సార్ ఇది ఇంప్లిమెంట్ చేశారు. నాకు నిజంగా పొలిటికల్గా కానీ నాకేం నిజంగా ఐఎమ్ నిల్. అంటే ఈ వీడియో పెట్టిన తర్వాత మీకు ఎమ్మెల్యే టికెట్ ఏమైనా ఇస్తాను ప్లాన్ చేస్తే మీరు మరీ అని కామెడీ కాకపోతే అది కాదండి. పొలిటికల్లో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నాకు లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదు. నాకు ప్రజలు అంటే చాలా ఇష్టం. అందరు బాగుండాలి. నాకు సాఫ్ట్ కార్ని ఎక్కువ. ఎవరైనా చూసి నేను బాధపడతాను. ఎవరైనా బాధలో ఉంటే నాకు మోడీ సార్ ఇంప్లిమెంట్ చేశారని రూమ్లో ఉన్నప్పుడు తెలిసింది. ఫ్రెండ్స్ అందరూ సార్ ఇంప్లిమెంట్ చేశాడా, దుమ్ము లేపాడు రా, ఇటు ఉండాలి రా, నిర్ణయం తీసుకునేడు రా అని ఒక ఆనందం వేసింది. మందాకు వచ్చేంతవరకు తెలియదు ఆ బాధ ఏంటో. గుంటూరుకు ఒక ఫ్రెండ్ 500 ఇచ్చాడు. నేను హైదరాబాద్ వస్తున్నా. ఒరే 200 ఉంటే రా స్వామి, టికెట్ 110 రూపాయలు, ఎందుకు రా 500, అసలే చేంజ్ రాదంటే రైల్వే స్టేషన్ ఇస్తున్నారు పో అని చెప్పాడు. అందుకు నేను 500 తీసుకొని వచ్చాను. అలా లేకపోతే నేను అసలు ఇష్యూ చేసేవాడినే కాదు. నాకు అసలు భయం ఇట్లాంటి ఇష్యూలు అంటే. అసలు నాకు చాలా కాంట్రవర్షియల్ అంటే అసలు ఇష్టం ఉండదు. నేను ఎవరితోనే హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. కానీ ప్రజెంట్ అయితే చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. ఏదో అనుకుంటున్నాం కానీ. జరిగిందా మరి బయట పరిస్థితి? ఒకరోజు మొన్న చెక్ చేయడానికి బ్యాంక్ వెళ్ళాను. వెయిట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే అది పెద్ద నిర్ణయం, దానికోసం మనం సపోర్ట్ చేయాలి. సిస్టమ్లు పనిచేయలేదు అంటారు. ఏం హ్యాంగ్ అయినాయో పోయి రెస్ట్ తీసుకుంటారు. మీరు బాగా చమత్కారంగా మాట్లాడుతున్నారు. హ్యాంగ్ అయిన వాళ్ళు బ్యాంకులో సిస్టమ్ ఇదే అనేది. ఆ సిస్టమ్ కూడా హ్యాంగ్ అయిపోయింది, మనం ఏమో అనుకోకర్లేదు. 3 hours వెయిట్ చేశాను. మన యూత్ 3 hours వెయిట్ చేయడం అంటే అది ఎంత బాధాకరమైన విషయం నాకే అర్థమైంది. లేదు, నేను ఇంకోటి మీతో మాట్లాడుతున్నాను, ఇది చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను. నా జీవితంలో ఏదైనా ఒక బాధ, ఒక నిర్ణయం, ఒక చెడ్డ వేస్ట్ నిర్ణయం తీసుకోవాలంటే అది తాగడమే అండి. దాని చెత్త పని ఇంకోటి ఉండదు. నేను ఇంకా మోడీ సార్కి నా పర్సనల్గా రిక్వెస్ట్ ఏమన్నా, ఎప్పుడన్నా ఏమో పొరపాటున ఒకవేళ రీచ్ అయినా కూడా, సార్ మీరు ఏమో నిర్ణయం తీసుకుంటే బ్యాన్ చేసేయండి అసలు ఆ మందుని. దానివల్ల కాపురాలు నాశనం అయిపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి, అన్నీ నాశనం అయిపోతాయి. నాకు బాగా తెలుసు. నేను చూశాను చాలామంది నా కళ్ళ ముందరే, మా ఊర్లో కానీ పల్లెటూరులో కానీ. అన్నం లేకపోయినా బతుకుతారేమో కానీ మందు లేకుండా బతకలేరు సార్ వీళ్ళు. మరి గవర్నమెంట్ డబ్బులు కావాలిగా, అవి బ్యాన్ చేస్తారా? గవర్నమెంట్ డబ్బులు కావాలా సార్? ప్రాణాలు అవసరం లేదు గవర్నమెంట్కి. ఇప్పుడు నేను ఇంకో విషయం ఏదైనా చెప్పాలనుకుంటున్నానంటే రైతులు సార్. నాకు ఇంత చిన్న వయసులో రైతుల గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మాది ఒక రైతు కుటుంబమే. వాళ్ళు పొద్దున 7 గంటలకి పొలానికి వెళ్తే ఎన్ని పనులు చేసి వస్తారో వాళ్ళకే తెలియదు అసలుకి. మనలాగా టిఫిన్లు లగ్జరీగా తినరు. పాపం అన్నము మజ్జిగ, వాళ్ళు చాలా కష్టపడతారు సార్. వాళ్ళే హ్యాపీగా ఉండట్లేదు. ఎందుకు మంచిన పొలాలు వండుతున్నాయి? ఎవరు సార్ చెప్పింది? ఇప్పుడు ఇది రొటీన్ డైలాగ్, సినిమాలో కూడా వేశారు. నేను చెప్తున్నాను, ఒకడు రిటైల్ షాప్ వాడు వాని ప్రైస్ వాడు నిర్ణయించుకుంటాడు. ఒకడు ఈ చికెన్ షాప్ వాడు రోజుకు ఒక ధర పెడతాడు. 70, 80, 90, 100 కొంతం తింటాం. పండించే రైతు అన్నం తినకపోతే మనం చనిపోతాం. అలాంటి రైతుకు మాత్రం ఎప్పుడు ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు. దుమ్మే భయం. ఎక్కడ భయం? 14,000 ఉంది, 15,000 వెళ్తే అమ్ముదామా, 13,000 వెళ్తే అమ్ముదామా, ఇట్లయితే భయం. కూతురు పెళ్లి చేయాలి. రీసెంట్గా ఇప్పుడు ఈయన మోడీ సార్ మంచి నిర్ణయం తీసుకున్నా కూడా ముందు జాగ్రత్తలు లేకపోవడం వల్ల ఎంతోమంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎట్లా? వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి, డబ్బులు లేవు. డబ్బులు ఉన్నాయి, కొత్త నోట్లో మినిమం 4,000 రా అంటున్నారు, 2,000 అంటున్నారు. మోడీ సార్ చెప్పారు కదా, బ్యాంకులోకి వెళ్ళి పెళ్లి ఉంటే ఎంత ఇస్తాం మీకు, 20 లక్షలు. ఆలోపే చచ్చిపోయారండి చాలా మంది. చచ్చిపోయారా? ఆ వార్తని కాదు, ఆలోపు ఆ న్యూస్ చెప్పేలోపే కొంతమంది నేను న్యూస్ చూశాను. 2,000 రూపాయలు సంపాదించడం హీరోయిజం కాదు, 2,000 రూపాయలకు చిల్లర తెచ్చినవాడు హీరోయిజం అని చెప్పేసి సోషల్ నెట్వర్క్లో బాగా హల్చల్ అవుతుంది. దీని మీద మీరేమంటారు? అది నిజంగా అది యాక్చువల్లీ బాహుబలి సినిమా డైలాగ్ని కాపీ కొట్టి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. బాహుబలి ఏముంటుంది, 100 మందిని చంపినోడు వీరుడు కాదు, ఒక్కరిని కాపాడినోడు దేవుడు అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. ఆ ప్రభాస్ని బాగుంటుంది ఆ డైలాగ్. దాన్ని లింకప్ అయింది. ఆ బాహుబలి అసలు అది మన తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచిందండి. ఆటోమేటిక్గా ఎక్కడ చూసినా బాహుబలి. ఇప్పుడు ఇంకా సెకండ్ పార్ట్ మీద డివోర్స్ ఎక్స్పెక్టేషన్స్ మాకు కూడా ఇండస్ట్రీ వాళ్ళ మన బాహుబలి ఇప్పుడు డబ్బు బలి చచ్చిపోతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా మోడీ గారికి ఇంకొక నేమ్ వచ్చింది, బ్లాక్ బలి. బ్లాక్ మనీని బలి చేసా బ్లాక్ బలి అని పెట్టారు. అసలు సోషల్ మీడియా అంటే ఎవరు చూసినా వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు. దానికి ఎవరిని బాధ పెట్టక్కర్లేదు. కొంతమంది పెడుతుంటారు నెగిటివ్ కామెంట్స్. ఈ వీడియోకి కూడా
నీకెందుకయ్యా నువ్వు పోవచ్చుగా ట్రైన్లో. ఏమన్నా నీకు చెప్పానన్నా, నేనేమన్నా ఏదో మా ఫ్రెండ్స్కి చెప్దామని పెట్టాను. అది ఎవరిష్టం వాళ్ళది, అంటే వాళ్ళ అభిప్రాయం. నేను బాధపడలేదు, నాకు అర్థమైపోయింది. ఒక వీడియో ఏదైనా పెట్టినప్పుడు మంచితో పాటు చెడు ఉంటుంది అన్నారు. మేము కూడా వీడియో చూసాము, టికెట్ లేకుండా నేను ట్రైన్లో ఎక్కేస్తా వెళ్ళిపోతా. నేను అలా అనలేదండి. మీరు ఇట్లాంటి భలే హైలైట్ చేస్తారండి. నేనేమన్నానంటే, సార్ నేను ఇప్పుడు వెళ్తున్నా, టికెట్ లేకుండా వెళ్తున్నా, ఖచ్చితంగా తీసి వస్తాడు. అప్పుడు ఫైన్కి నా దగ్గర 500 తీసుకుంటారు, కానీ ఇప్పుడు టికెట్కి నా దగ్గర 500 తీసుకోలేదు, నాకు చాలా బాధగా ఉంది అని అన్నాను. నేను అంతే అన్నాను. వచ్చాడా టీసీ రాలేదు. డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. సరే అండి, ఓకే. ఈ 2000 రూపీస్తో మీకు ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందా ఈ రీసెంట్గా? చిన్న ప్రాబ్లం ఏంటండి బాబు, ఇప్పుడు ప్రజెంట్ ఈ 2000 దెబ్బకి ఎవరి దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర లేవు. ఇంకా ఏం చేయాలో తెలియక ఇక్కడ రూమ్ వెకేట్ చేసాం. డబ్బులు కట్టి లేవు నా దగ్గర. ఫ్రెండ్స్ అందరూ వెకేట్ చేసి అన్నతో, ఇప్పుడు అన్న దగ్గర ఉంటున్నా కూకట్పల్లిలో. పాపం మొత్తం మా అన్నయ్య చూసుకుంటున్నాడు. 2000 ఇచ్చాడు. అన్న నేను చేంజ్ తీసుకోవచ్చులే, నువ్వు వెళ్ళు ఆఫీస్కి అని 2000 తీసుకున్నా. ఏంది చేసేది? 20 రూపాయలు టికెట్, 20 రూపాయలు కరెక్ట్గా చిల్లర ఇప్పించుకున్నా బస్సుకి. ఆకలి అవుతుంది, టిఫిన్ 11 అయింది. ఎట్టరా బాబు అని టిఫిన్ షాప్ దగ్గర పోయి, అన్న టిఫిన్ ఇంత చిల్లర అంటే, చిల్లర లేదు. ఏ అంటే 2000 చిల్లర లేదు అంటాడు. ఉంది, అక్కడ కూడా ఉంది. ఏమంటావు, గొడవ పడతామా, వాని ఇష్టం అది. తర్వాత ఒక షాప్ దగ్గరికి మా ఫ్రెండ్ పిలిచిపోయాడు. అరే అక్కడ ఇస్తున్నారా, కానీ 2000కు 1900 ఇస్తారా, 100 రూపాయలు కమిషన్ రా అన్నాడు. బాధ నాకు. ఏం చేశాం రా, చెల్లె నోటు కూడా కమిషన్ ఏంద్రా, ఇదేం కామెడీ రా బాబు అని మనసులో చాలా బాధపడ్డా. 2000కు 100. అదే పాత నోటుకి అయితే 1000కి 100 పోయి ఇంకా మాట్లాడదామని పోయాను. కానీ మనసు ఒప్పట్లే. రే ఒక్కసారి రా, ఇద్దరం పోయి టిఫిన్ తిందాం చూద్దామని. ఈసారి నోటు ఉందని చెప్పకుండా 70 రూపాయలు టిఫిన్ తిన్నా. 70 రూపాయలు టిఫిన్ తిని తర్వాత ఇచ్చిన, సచ్చినట్టు ఇచ్చాడు చేంజ్. ఇచ్చినాడు. అదే బాగుంది. ఇంకా బాగా తిది ఇంకొక మనకు బాగా మన డబ్బులు మనకు సేవ్ అయినాయి. నాకు అదే అనిపించింది. ఇప్పటి నుంచి ఎక్కడ పోయి బజిగా టిఫిన్ తిన్నాము, నోట్ ఇస్తాం, తీసుకోలేకపోతే నీకు వచ్చేస్తాం. 70 రూపాయలు టిఫిన్ తిన్నారండి, మామూలుగా ఎక్కువైపోతుంది. తప్పదండి, ఇంకా తక్కువ 20 రూపాయలకి తిని ఇచ్చిన ఇంకో కొట్టినా కొడతారు వాడు. అట్లా అన్ని 100 ఇచ్చారు. ఇప్పుడు జోబులో కూడా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం ప్రాబ్లం లేదు, 2 వారాలు. మళ్ళీ ఆ 1900 అయిపోయేంత వరకు మీకు ఫ్రస్ట్రేషన్ రాదు. అలా అని కాదండి, సామాన్యుడు చాలా బాధపడుతున్నాడు. ఆటో ఎక్కేటప్పుడు బాధపడుతున్నాడు, పాపం చాలా బాధపడుతున్నాడు సామాన్యుడు. మళ్ళీ ఈ నడమ ఒకటి నన్ను అడిగారు క్వశ్చన్, అన్నా నువ్వు వీడియో పెట్టాను ఇంకొక వీడియో, సెలబ్రిటీలు వీళ్ళు బయటికి రావట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడట్లేదు అని. చాలా తప్పది. వాళ్ళ పడే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చి వాళ్ళకేం అవసరం, వాళ్ళ కింద ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు వచ్చి బయట ఏటీఎంస్ తీసుకొని వస్తారు. మనం అటు ఆలోచించద్దు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందరం ఇబ్బంది పడుతున్నాం. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయాలి ఇండియా అనేది ఒక పెద్ద నిజంగా మంచి కళ. కానీ అన్ని ఇప్పుడు కొన్ని మెస్ పాయింట్లు ఉన్నాయి. మెస్ పాయింట్లోకి వెళ్ళి 150 రూపాయలు 200 మీల్స్ తీసుకుంటామని క్యాష్, ఓన్లీ క్యాష్ 100 నోట్లు. అప్పుడు మనం ఏం చేయలేం. అలా తయారైంది. కొండారెడ్డి, ఇంకా నేను తెలుసుకున్న విషయాల్లో మీరు ఆర్టిస్ట్ అని చెప్పారు ఇంతకుముందు. ఓన్లీ ఆర్టిస్ట్ అయినా ఇంకేమైనా కళలు ఉన్నాయి మీ దగ్గర? అంటే నేను అప్పుడప్పుడు మామూలుగా పాటలు పాడుతుంటాను. సింగర్ కూడా? సింగర్ అని కాదండి, పాటలు పాడుతుంటాను. ఏదన్నా నాకు బాగా పాటలు పాడుకోవడం హ్యాబిట్. సరే, మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఏమైనా ఒక సాంగ్ తప్పదంటారా? తప్పదా, వద్దంటే కట్ చేద్దాం. పాడతాను. ఒక ఎంటర్టైన్మెంట్గా పాడమంటారా, మెసేజ్ ఏదన్నా మంచి పాటలా ఉంటే సరిపోతుంది. సరే. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా तेरे नाम सबको सन्मति दे भगवान. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదార గాంధీ. నాకు గాంధీజీ గారు అంటే చాలా ఇష్టం. అయితే పీస్ఫుల్గా ఉంటారు. ఆయన చూడగానే ఒక ఆనందం, బా ఇలా ఉండాలి రా, గొడవలు లేకుండా ప్రశాంతంగా. ఏముంటుందని ఆల్ ఇండియన్స్ ఐ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు, బయట అలా ఉండరు. ఎప్పుడు చూసినా గొడవలు, ఎందుకు మనకి అవన్నీ. చాలా బాగా పాడారు.
ఇలాగే మీరు ఆర్టిస్ట్గా సింగర్గా ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా మా వ్యూవర్స్కి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. వ్యూవర్స్ కానీ కాదు, మామూలుగా నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకు ఒకటి ఉంది లాలో, ఏమని 100 మంది దోషులు తప్పించుకునే పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని. నేను అలాగనే ఏమంటున్నానంటే, ఒక 2-3 కరెక్టర్స్ తప్పించుకుంటారు ఆటోమేటిక్గా, కానీ ఒక సామాన్యుడు బాధపడుకోకుండా చర్యలు తీసుకొని అందరినీ బాగా ఇబ్బంది పడకుండా చాలామంది ఓల్డ్ పీపుల్ అందరూ అట్లా అందరికీ బాగా చూసుకోవాలని నేను హ్యాపీగా అందరినీ ఉండాలని కోరుకుంటున్నాను, అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా ఈ ఫ్రాక్ కష్టాలు. వచ్చే వారం మీకు కొత్త ఫ్రాక్ పరిచయం చేస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. బ్యాక్. Like and subscribe Eagle Media Works.